ఏంటది? ఇదా పార్సల్ మా అమ్మగారు పంపించారు. మనం బ్లూ టీ తాగుతాం కదా, ఆ బ్లూ టీ అంటే ఫ్లవర్స్ అయిపోయేవి పంపించమన్నాను. పసుపు ఒకటి పంపించమన్నాను. పసుపు అంటే అక్కడ మిల్లు పట్టించి పంపిస్తారు. అది ఆ బ్లూ టీ తాగడం వల్ల ఏంటి బెనిఫిట్స్ అనేది మీకు ఈ వీడియోలోని చెప్తాను. ఇవే బ్లూ పువ్వులు చూపిస్తాను. దగ్గరికి రండి. కట్ చేసి చూపిస్తా. అంటే ఒక పళ్ళులా వేస్తాను. ఇదిగోండి, ఇవే బ్లూ పువ్వులండి. అంటే శంఖం పువ్వులు అని కూడా అంటారు. ఇవి రోజు ఈ టీ తాగాము అంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఎక్కువ జలుబు చేస్తూ ఉంటుంది చూడండి, చాలా మందికి తుమ్ములు వస్తూ ఉంటాయి. ఇది రెగ్యులర్ గా తాగాము అంటే జలుబు అనేది రాదు మాట. ఇది అంటే నేను ఆచరించి చెప్తున్నాను అనమాట. నేను చెప్తున్నాను. అది జలుబు అయితే మాత్రం ఒక 2 years అవుతుంది నాకు జలుబు వచ్చి. ఈ మధ్య వచ్చింది, 2 years తర్వాత వచ్చింది జలుబు. ఇలాగే స్కిన్ ముడతలు రానివ్వదు. ఇది నేనేంటంటే ఆయుర్వేదిక్ షాప్ లో కనుక్కున్నానండి. దాని బెనిఫిట్స్ తెలుసుకొనే నేను తాగుతున్నాను. అది ఇష్టం ఉన్నవాడు తాగొచ్చు, లేకపోతే మానేయవచ్చు. అంటే ఇది తాగడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అయితే నాకేమీ అనిపించలేదు. మెయిన్ జలుబు అనేది తుమ్ములు. నాకేంటంటే ఏదైనా స్మెల్, ఏదైనా అగరబత్తుల స్మెల్, సెంట్ స్మెల్ అనుకోండి, అస్తమానం తుమ్ములు వచ్చేసి అలా జలుబు వచ్చేసేది అనమాట. ఇప్పుడు జలుబు రావడం తగ్గిపోయింది. మెయిన్ బ్రెయిన్ చాలా యాక్టివ్గా పనిచేస్తుందంట. బ్రెయిన్లో కొంతమందికి బ్లడ్ క్లాట్ అవుతూ ఉంటుంది కదా, అది కూడా అలా అవ్వకుండా ఉండడానికి ముందు జాగ్రత్తగా ఈ బ్లూ టీ తాగితే అలా అవకాశం అనేది ఉండదు. అలాగే షుగర్ వ్యాధి అమాంతంగా కొంతమందికి పెరిగిపోతూ ఉంటుంది చూడండి, ఆ షుగర్ వ్యాధి కంట్రోల్లో ఉంటుంది. ఇది రోజు తీసుకోవాలండి. మనం వచ్చిన తర్వాత ఇలాంటి టిప్స్ పాటించే కన్నా ముందే ఏది రాకుండా ముందే ఇలాంటి టిప్స్ పాటిస్తే మనకి మంచిది కదండి. అందుకని నేను మీకోసమనే చెప్తున్నాను. తరువాత ట్రైగ్లిజరైడ్స్ ఉంటాయి కదా, చెడు కొలెస్ట్రాల్, అది కూడా పెరగకుండా చేస్తుందండి. గుండెకి ఇప్పుడు హార్ట్ అటాక్ అదొకటి కదా ప్రాబ్లము, దానికి కూడా చాలా మంచిది. ఇది నాకైతే వైజాగ్లో అండి మా అమ్మగారు పూలు కొని నీడలోనే ఎండబెట్టి పంపిస్తారు. ఎండలో ఎండబెట్టకూడదు. తర్వాత ఇది ఇద్దరికి మాట ఒక 2 కప్పులు వాటర్లోని ఒక 10 నుండి 12 పువ్వులు మరిగించి నేనైతే నిమ్మకాయ వేసుకొని తాగుతానండి. మామూలుగా నిమ్మకాయ ఇష్టం లేని వాళ్ళు మామూలుగా అయినా తాగొచ్చు. ఇలా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయండి. మీరు ఎవరైనా ఇప్పుడు మీకు తాగాలి అంటే అమెజాన్లో కూడా దొరుకుతుంది, ఏదైనా ఆయుర్వేదిక్ షాప్లో కూడా దొరుకుతుంది. ఇది ఈరోజు వీడియో. ఓం నమో శ్రీ వెంకటేశాయ.